హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. రేపు ఈవినింగ్ 7:30కి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ లక్నో సూపర్ జైంట్స్తో తలపడబోతూ ఉంది. ఎస్ఆర్హెచ్ 4th ప్లేస్లో ఉంటే లక్నో 5th ప్లేస్లో ఉంది. అటు చెన్నై కూడా 12 పాయింట్లతోటే ఉన్న బెటర్ రన్ రేట్ తోటి 3వ స్థానంలో ఉంది చెన్నై. సో కాబట్టి రెండు టీములు కూడా రేపటి మ్యాచ్ని గెలిచి ప్లే ఆఫ్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి, టాప్ 4లోకి ఎంటర్ కావాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటాయి. ఎస్ఆర్హెచ్ ఆన్ పేపర్ మిగిలినటువంటి టీములతో పోల్చుకుంటే చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ యూనిట్ కావచ్చు, బౌలింగ్ డిపార్ట్మెంట్ రెండు కూడా సమతూకంతో ఉన్నాయి. వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్స్. కానీ కేవలం ఇద్దరు ఆటగాళ్ల మీద, ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ మీద ఆధారపడటం వాళ్ళకి చాలా వీక్ పాయింట్గా ఉంది. ఈవెన్ ఎస్ఆర్హెచ్ చీఫ్ కోచ్ డానియల్ వెటోరీ కూడా అదే విషయాన్ని చెప్పాడు. కేవలం ఓపెనర్స్ మీదే ఆధారపడటం కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. అది నిజం కూడా. ఎందుకంటే క్లాసెన్ పూర్ ఫామ్ తోటి ఉన్నాడు. మార్క్రమ్ అయితే అసలు ప్లేయింగ్ 11లో చోటే సంపాదించలేకపోతూ ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఒక మ్యాచ్ మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఒకసారి బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ తోటి రికనింగ్లోకి వచ్చి మొత్తం క్రికెటింగ్ వరల్డ్ని ఆకర్షించిన తర్వాత దాన్ని కొనసాగించగలగాలి. అప్పుడే ఇండియాకి ఆడాలి అనేటువంటి కోరిక నెరవేరుతుంది. కానీ ఎందుకో షార్ట్ సెలక్షన్లో ఫెయిల్ అవుతూ ఉన్నాడు. దాంతో నిలకడ లోపించింది. సో మరొకసారి ఒత్తిడిలో ఉన్నాడు నితీష్. అలాగనే షాబాజ్ అహ్మద్ స్ట్రైక్ని రొటేట్ చేయడంలో విఫలం చెందుతూ ఉన్నాడు. మెరుగైనటువంటి స్ట్రైక్ రేట్ని సాధించలేకపోతూ ఉన్నాడు. సో అబ్దుల్ సమద్ లాస్ట్ మ్యాచ్ ముంబైతో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ అది స్పష్టంగా తెలియజేసింది. ట్రావెస్ హెడ్ ఒక్కడే 48 రన్స్ సాధించాడు, అది కూడా ఒక లైఫ్ దొరికిన తర్వాత. అభిషేక్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు, కానీ 30+ చేయలేకపోతూ ఉన్నాడు. సో ఒక పెద్ద స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అభిషేక్ శర్మకి. ఒక మంచి ఆల్రౌండర్, స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో అందుకని ఐపీఎల్ని ప్లాట్ఫామ్గా కనుక చేసుకోవాలి, దీని నుంచి ఎదగాలి అనుకుంటే అభిషేక్ తన యొక్క మొత్తం టాలెంట్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్ డొలతనం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికీ ఫిలిప్స్కి అవకాశం ఇవ్వట్లేదు ఎస్ఆర్హెచ్. ఖచ్చితంగా యాన్సైన్ ప్లేస్లో రేపు గ్లెన్ ఫిలిప్స్ని ఆడిస్తారేమో చూడాలి. ఎందుకంటే యాన్సైన్ ఒక వికెట్ తీసినా కూడా ముంబైతో జరిగిన మ్యాచ్లో 3 ఓవర్స్లో ఏకంగా 45 రన్స్ హీ కన్సీడెడ్. దాంతో ముంబై బ్యాటర్ల మీద ఒత్తిడి లేకుండా పోయింది. ఒక స్టేజ్లో 31 ఫర్ 3 ఉన్నటువంటి ముంబై సునాయాసంగా విజయాన్ని సాధించింది అంటే యాన్సైన్ వేవార్డ్ బౌలింగ్ అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కోర్స్ నితీష్ కూడా పరుగుల్ని ధారాళంగా ఇచ్చాడు వేసినటువంటి ఒకే ఓవర్లో. ఫర్ దట్ మ్యాటర్స్ షాబాజ్ అహ్మద్ కావచ్చు. ఎస్ఆర్హెచ్కి సంబంధించి నటరాజన్ ఒక్కడే చాలా చాలా కన్సిస్టెంట్గా నిలకడగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. కోర్స్ భువి బౌలింగ్ ఎబిలిటీని మనం ఇక్కడ గుర్తు చేసుకొని తీరాలి. రాజస్థాన్తో జరిగినటువంటి మ్యాచ్లో లాస్ట్ బాల్ విక్టరీ, మనం 1 రన్ విక్టరీ సాధించాము అంటే భువి యొక్క బౌలింగ్ ఎబిలిటీ. సో కాబట్టి భువి దాన్ని కంపల్సరీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ముంబైతో కూడా భువనేశ్వర్ చాలా చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఓవర్ వికెట్ మేడిన్గా వేసి సూర్యకుమార్ యాదవ్ని దాదాపు అవుట్ చేసినటువంటి పని చేశాడు, చాలా బీట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఓవర్లోనే ధాటిగా పరుగులు ఇవ్వటం చూసాం మనం. సో కాబట్టి కమిన్స్ కూడా కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక లైన్ అండ్ లెంత్కి కట్టుబడి బౌలింగ్ చేయాలి. అలాగా కాకుండా ఈజీగా లెగ్ స్టంప్ అండ్ మిడిల్ అండ్ లెగ్ మీద బాల్స్ పిచ్ చేయటం వల్ల చాలా సునాయాసంగా ఫ్లిక్ చేసి పరుగుల్ని సాధిస్తూ ఉన్నారు బ్యాటర్లు. సో అందుకని ఎస్ఆర్హెచ్ తన యొక్క బౌలింగ్ యూనిట్ డిసిప్లిన్గా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పరుగుల్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ముంబైతో జరిగిన మ్యాచ్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని మనం ఇక్కడ ఏ రకంగా అయితే హోమ్ గ్రౌండ్లో ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకొని 277 రన్స్ సాధించామో ఆ మ్యాచ్ను ఒకసారి గుర్తు చేసుకొని రేపు లక్నో తోటి ఆడాల్సినటువంటి అవసరం ఉంది. లక్నోలో కేవలం
రాహుల్ అండ్ స్టైనిస్ మీద ఆధారపడడం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా మొయిషిన్ ఖాన్ అనుకున్నటువంటి విధంగా రన్స్ చేయలేకపోతున్నాడు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ స్టైనిస్. సో అందుకని రవి బిష్ణోయ్ మాత్రమే పరుగులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ సిఎస్కే చేతిలో ఓడిపోయారు. 170 టార్గెట్ని చేస్ చేయడంలో కూడా విఫలం చెందడం, దానికి ప్రధానమైనటువంటి కారణం అటు డికాక్ ఫామ్లో లేకపోవటం, డికాక్ ప్లేయింగ్ 11లో కూడా లేడు. నిక్లస్ పూరన్ ఫెయిల్యూర్ వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. మిడిల్ ఆర్డర్లో ఆయుష్ బదోని అఫ్ కోర్స్ కొద్దిగా బ్యాటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేసినా మరొక ఎండులో అతనికి సరైనటువంటి సపోర్టు లేకపోవటం కూడా ఇబ్బందికరంగా ఉంది లక్నోకి. లక్నో మొదటి 2 సీజన్లు కూడా ఖచ్చితంగా టాప్ 4 ప్లే ఆఫ్లో ఉన్నటువంటి టీము. సో ఈసారి అది జరగాలి అంటే మొట్టమొదట ఎస్ఆర్హెచ్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. సో 2 టీములు వాళ్ళ లాస్ట్ మ్యాచ్ల్ని ఓడిపోయి రేపటి మ్యాచ్కి సిద్ధమవుతూ ఉన్నాయి. అటు ఉప్పల్ వికెట్ మొదట్లో పూర్తిగా బ్యాటింగ్ ప్యారడైజ్గా ఉన్నటువంటిది ఇప్పుడు బౌలర్లకు కూడా సహకారాన్ని అందిస్తూ ఉంది. ఇట్స్ ఏ రియల్ స్పోర్టివ్ వికెట్గా టర్న్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగానే అటు బౌలర్లకు కూడా మంచి సహకారం లభించే అవకాశం ఉంది. రేపటి ఉప్పల్ స్టేడియం వేదిక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. ఆర్ఆర్తో జరిగినటువంటి లాస్ట్ బాల్ ఫినిష్, ముంబైతో జరిగిన మ్యాచ్లో హై స్కోరింగ్ మ్యాచ్. 2 టీంలు కూడా రేపటి మ్యాచ్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని గెలిస్తే టాప్ 4లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగానే డిఫరెంట్ గేమ్ ప్లాన్తో బరిలో దిగాల్సినటువంటి అవసరం ఉంది. మరొకవైపు ఎస్ఆర్హెచ్ తను ఆడినటువంటి లాస్ట్ 4 మ్యాచెస్లో ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేయటం నిజంగానే చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఆరెంజ్ ఆర్మీ అభిమానులకి. ఒక టైంలో హోమ్ గ్రౌండ్ మ్యాచెస్కి రాకముందే ప్లే ఆఫ్లో స్థానాన్ని సంపాదిస్తుంది ఎస్ఆర్హెచ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వచ్చేశారు. కాబట్టి ఎందుకంటే అటు ఢిల్లీ క్యాపిటల్స్ కావచ్చు, పంజాబ్ కింగ్స్ ఇలాంటి టీములు కూడా రేస్లో ముందుంటూ ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ ఆర్సీబీ కూడా హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసుకొని ఉంది. సో కాంపిటీషన్ పెరుగుతున్నటువంటి టైంలో ఎస్ఆర్హెచ్ మరింత ప్లాన్డ్గా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్కి కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి రేపటి మ్యాచ్లో లక్నో మీద ఖచ్చితంగానే సన్ రైజర్స్ రైజ్ అవుతుంది అని చెప్పేసి భావించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.